సో పాలసెట్ కౌన్సిలింగ్కి స్టడీ సర్టిఫికెట్స్ అన్ని తీసుకోవడంలో స్టడీ సర్టిఫికెట్ విషయంలో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇందులో 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పాలసెట్ కౌన్సిలింగ్కి స్టడీ సర్టిఫికెట్స్ కావాలి. అన్నీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ 2 సెట్స్ జిరాక్స్ తీసుకురావాలని చెప్పారు. బట్ చాలామందికి ఉన్నటువంటి ఏంటంటే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ లోపు ఒకే స్కూల్ చదివి ఉంటారు, డిఫరెంట్ స్కూల్స్ చదివి ఉంటారు. సో ఇక్కడ ఏ స్కూల్ చదివినా కానీ అన్ని సర్టిఫికెట్స్ అయితే అవసరమే. మీరు ఉదాహరణకి 6th క్లాస్ సిక్స్త్ క్లాస్ ఒకటి వేరే స్కూల్ చదివింటారు, సపోజ్ ఏ అనే స్కూల్ చదివింటారు. సో 7th 8th అనేది బి అనే స్కూల్ చదివింటారు. సో 9th 10th అనేది సి అనే స్కూల్ చదివింటారు. అండ్ 4th 5th అనేది సో డి అనే స్కూల్లో చదివింటారు. సో డిఫరెంట్ స్కూల్స్ చదివినా ఒకే స్కూల్లో చదివితే ఇబ్బంది అయితే ఉండదు. 4th 5th ప్రైమరీ కాబట్టి అదేవిధంగా 6th నుంచి 10th వరకు చదివినా కానీ నో ప్రాబ్లము, డిఫరెంట్ స్కూల్స్ చదివినా నో ప్రాబ్లం. కానీ స్టడీ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకోవాలి. చాలామంది అడిగినటువంటిది ప్రాబ్లం ఏంటంటే 4th క్లాస్ స్టడీ సర్టిఫికెట్ మాత్రం లేదంటే ఇప్పుడు ఈ స్కూల్ ఉంది కదా, ఈ స్కూల్లో చదివినటువంటి స్టడీ సర్టిఫికెట్ మాత్రం లేదు, ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఒక్క సంవత్సరానికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికెట్ లేదు, ఏమైనా ప్రాబ్లం అవుతుందా? మిగతావన్నీ ఉన్నాయి. అంటే ప్రాబ్లం అయితే ఏమవుతుంది, మీరు ఏ సర్టిఫికెట్ తీసుకోపోయినా సర్టిఫికెట్ వెరిఫికేషన్కి పోయినప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, అక్కడ తీసుకుంటారు. చెప్తున్నాను కదా, ఇక్కడ ఏదైతే సర్టిఫికెట్ తీసుకోలేదో దాని దగ్గర వచ్చేసి ఇట్లా ఇంటూ మార్క్స్ తీసుకుంటారు. మాకు ఈ సర్టిఫికెట్ మా దగ్గర ఇవ్వలేదు, సబ్మిట్ చేయలేదు. సో ఈ సర్టిఫికెట్ ఏదైతే ఉందో కౌన్సిలింగ్ డేట్స్లో లాస్ట్ చివరిగా ఉన్నటువంటి ఆ డేట్ కల్లా మీరు సబ్మిట్ చేయాలి. ఒకవేళ అప్పటికి కూడా పాసిబుల్ కాకపోతే ఇదే కాదు, ఇన్కమ్ అయినా క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా, కొంతమంది జస్ట్ అప్లై చేసి ఉంటారు ఇన్కమ్ క్యాస్ట్, అందులో స్లిప్ ఉంటుంది కదా, తీసుకొని పోతారు. లాస్ట్కు ఇందులో ఏ సర్టిఫికేట్ మిస్ అయినా అని కౌన్సిలింగ్ డేట్స్ ఏదైతే ఉంటాయో చివరి రోజు లోపు ఎక్కడైతే మీరు కౌన్సిలింగ్కి వెళ్ళారో అక్కడ మీరు మళ్ళీ వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అప్పటికీ పాసిబుల్ కాకపోతే మీరు ఆ హెల్ప్ లైన్ సెంటర్స్లో ఎప్పుడైనా కాలేజీ జాయిన్ అయ్యేలోపు ఎప్పుడైనా కానీ మీరు పోయి అక్కడ ఇవ్వచ్చు. అక్కడ కూడా ఇవ్వకపోతే కాలేజీలో అయినా ఇవ్వచ్చు ఏదైనా ప్రాబ్లం ఉంటే. కానీ మీకు కౌన్సిలింగ్ కానీ ఎక్కడే కానీ ఇబ్బంది అయితే ఉండదు, కౌన్సిలింగ్లో వెనక్కి పంపించడం ఉండదు. అదేవిధంగా మీరు ఇచ్చేసి మళ్ళా రమ్మని చెప్తారు, కానీ ఒకవేళ వెనక్కి పంపించినా మరుసటి రోజైనా మీ సర్టిఫికేట్స్ తీసుకుంటారు, ఇబ్బంది అయితే లేదు. కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కంపల్సరీ అయిపోవాల్సిందే. ఎటువంటి తలనొప్పులు ఎటువంటి ఇబ్బంది లేకుండా అట్లా పోయి ఇట్లా రావాలంటే అన్నీ రెడీగా పెట్టుకోవాలి. అక్కడికి పోయిన తర్వాత కూడా ప్రాబ్లం లేదు, వాళ్ళు లేదే అని అడుగుతారు, సార్ ఇది ప్రాబ్లం సార్ అంటే సరే మళ్ళీ తీసుకొని రా అని చెప్తారు. నువ్వు 2 3 సర్టిఫికేట్లు 4 సర్టిఫికేట్లు అన్నీ తీసుకున్నావు అనుకో, తీసుకురాలేదనుకో ఏమంటారంటే రేపు రాబో కౌన్సిలింగ్, మళ్ళీ అన్నీ తీసుకొని రామంటారు. మరుసటి రోజు పోయినా నీ ర్యాంకు ఆ రోజు కాకపోయినా నిన్ను పోయిన తర్వాత అందరు అయిపోయిన తర్వాత చివరి లైన్లోనే పిలుస్తారు, కానీ ఇబ్బంది అయితే ఏముంటుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ ఎప్పుడు ఇచ్చినాడో లాస్ట్ చివరి లోపు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన విద్యార్థి అయినా కానీ లాస్ట్ ఒకటితో వెళ్ళొచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. సో కానీ ఫస్ట్ పోయి మనం ఇన్ఫార్మ్ చేయాలి, నేను తర్వాత వెళ్తా అనుకోకూడదు అనమాట. నేను వేరే చోట ఉన్నాను, బంధువులుంటే దగ్గర ఉండా, నేను తర్వాత లాస్ట్లో పోతా అనుకోవద్దని. మళ్ళీ ఇప్పుడు 10,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ 20,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఈ ఫలాంది లేదు నువ్వు మళ్ళీ రాపో అంటే కనుక మా పర్మిషన్ తీసుకొని మళ్ళీ రావాల్సి ఉంటుంది. కానీ నువ్వు డైరెక్ట్ చివరిలో అయినా పోవచ్చు అనేసి చివరిలో పోయినావంటే నీకు ఎలా ఎదురవుతుంది కూడా మళ్ళీ ఖచ్చితంగా చెప్పలేము, ఓకేనా? సో కాబట్టి మీరు ఈ సర్టిఫికేట్లో ఏది లేకుండా కౌన్సిలింగ్ ఇబ్బంది ఉండదు, తర్వాత అయినా తీసుకోవాల్సిందే, అదేమో గ్యారంటీ. కానీ ఒకవేళ అక్కడ కూడా మీకు అసలే ప్రాబ్లం ఉంది, ఒకవేళ స్కూల్ లేదు, ఏ అనే స్కూల్ అనేది ప్రజెంట్ లేదు, ఎప్పుడో చదివింటాము, ఆ స్కూల్ ఇప్పుడు క్లోజ్ చేసినారు. అప్పుడు ఏం చేస్తారంటే 7th క్లాసు 8th క్లాస్ చదివింటారు కదా, ఈ క్లాస్లో ఉన్నటువంటి స్కూల్లో మీరు 6th నుంచి రాపిమని చెప్పినా కానీ ఇబ్బంది లేదు, రాపిస్తారు, ఇబ్బంది అయితే ఏం లేదు, అలవాటుకు రాపిస్తారు. ఇదేం ఫ్రాడ్ అని అనుకోవాల్సిన అవసరం లేదు, రాపిస్తారు, గ్యాప్ లేకుండా కంప్లీట్ చేస్తారు. ఇంకొకటి విషయం ఏంటంటే
మీ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొని కొన్ని పెండింగ్ ఉండిపోయినా కానీ మీరు కాలేజ్లోనో లేకుంటే ఎక్కడో చోట ఇవ్వాల్సి ఉంటుంది. అస్సలే ఇవ్వకపోయినా మీకు అసలే రాదు, సర్టిఫికెటే రాదు, ప్రాబ్లం ఉంది అనిపించింది అనుకోండి, అయినా ఇబ్బంది లేదు, కాలేజీలో హ్యాపీగా కూర్చుంటారు. సార్ ఇది ప్రాబ్లం ఉంది సార్ అన్నా కానీ ఇబ్బంది అయితే ఏం లేదు. ఓకేనా, డోంట్ వరీ. వీటి గురించి అస్సలు టెన్షన్ కానీ ప్యానిక్ కానీ అస్సలు అవసరం లేదు, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అన్నీ తీసుకుపోతే ఎటువంటి ప్రాబ్లం లేదు, అలా పోతాం, సైన్ చేసుకుంటాం, తీసుకొని వస్తాం. లేదంటే వాళ్ళకి సమాధానం చెప్పాల్సి వస్తుంది దెబ్బ, కానీ రిటర్న్ రావాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే, షూర్. Subscribe PVR Institute YouTube channel for free classes and download PVR Institute app from Play Store for online coaching.